రాజేంద్రనగర్ సర్కిల్ నియోజకవర్గంలో మానవ సేవే మాధవ సేవ వైఆర్జీ కేర్ మరియు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మైలర్దేవపల్లి డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ బుద్వేల్ ఓల్డ్ కర్నూల్ రోడ్ జేఎస్ బేకరీ ఎదురుగా నిర్వహించిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో షుగర్, బీపీ, హెచ్ఐవి వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంపూర్ణ సురక్ష కేంద్రం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సౌజన్యంతో విజయవంతంగా నిర్వహించబడింది. సంస్థ చైర్మన్ ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ, ఆరోగ్యమే అసలైన ఆస్తి అని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా మానవ సేవే మాధవ సేవ పథకంలో మరింత ఎక్కువ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. పేదలు, అవసరమైన వారు ఉచిత వైద్య సేవలను పొందేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుండి సహాయం అందిస్తుందని చెప్పారు. సంపూర్ణ సురక్ష కేంద్రం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ ఆరోగ్య శిబిరం ద్వారా హెల్త్ చెకప్, అవగాహన మరియు అవసరమైన వారికి వైద్య సహాయం అందించగలిగామని తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలను ముందుగా గుర్తించి తగిన సూచనలు అందించడం తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు తమ సంస్థ ముందుంటుందని, ప్రజలు వీటి ద్వారా లబ్ధి పొందాలని కోరారు. మానవ సేవే మాధవ సేవ సంస్థకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవ సేవే మాధవ సేవ చైర్మన్ కుమారస్వామి, డైరెక్టర్లు కొంపల్లి జగదీష్, డాక్టర్ చేతన్, ఐసీటీసీ కౌన్సిలర్లు రమణరెడ్డి, బోదిరెడ్డి, ఎల్టీ జేమ్స్, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ జి శ్రీకాంత్, డైరెక్టర్లు రమేష్ రెడ్డి, గోంత్యాల శ్రీనివాస్, హేమలత, గాయత్రి, పిహెచ్ఎంటి చంద్రకళ, ఎంపీహెచ్ఏ శిరీష, శ్రీలత, ఆశావర్లు, రాధిక, నవనీత, శ్రీదేవి, సరస్వతి పాల్గొన్నారు.